ఫ్రెండ్స్ ఇప్పుడైతే రంపచోడవరం సెంటర్ లో ఉన్నాము. రంపచోడవరం నుంచి మనకి కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ సెంటర్. మెయిన్ సెంటర్ లో మనం కుడివైపుకి వెళ్తే రంప వాటర్ ఫాల్స్ మరియు వాటర్ డ్యామ్ వస్తుంది. అక్కడ నుంచి రంప వాటర్ ఫాల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. ఫ్రెండ్స్, రంపచోడవరం వాటర్ ఫాల్స్కి రావడానికి నేనైతే భద్రాచలం నుండి మారేడుమిల్లి రోడ్ నుంచి వచ్చాను. రంపచోడవరం వచ్చిన తర్వాత 2 కిలోమీటర్స్ బైక్ డ్రైవింగ్ చేయాలి. రంప వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాగానే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక ఇలా ఒక చిన్న మార్గం ద్వారా అడవిలోకి వెళ్ళాలి. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పక్కనే పచ్చని చెట్లు, పక్షుల శబ్దం ఇవన్నీ కలిసిపోతే ఒక మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతి అడుగు ముందుకు వేసే కొద్దీ జలపాతం శబ్దం కొంచెం కొంచెంగా వినిపించడం మొదలవుతుంది. మొదటిసారి జలపాతం కనిపించే క్షణం చూడగానే మనసుకు ఆనందంతో నిండిపోతుంది. పర్వతాల మధ్య నుండి పాడే నీరు, ఇది నిజంగా అద్భుత దృశ్యం. గైస్, రంప వాటర్ ఫాల్స్ రావడానికి మామూలు విషయం కాదు. ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాము. వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ట్రెక్కింగ్ మటుకు చాలా కష్టం. వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ఎందుకని మంచిది. ఎన్ని టెన్షన్లైనా మర్చిపోతాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకే ప్రదేశంలో 3 జలపాతాలు కనిపిస్తాయి. మొదటి జలపాతం నెమ్మదిగా పడుతూ చాలా కూల్ ఫీల్ని ఇస్తుంది. రెండోది కొంచెం స్పీడ్గా పడుతూ థ్రిల్లింగ్ని ఇస్తుంది. మూడవ జలపాతం మాత్రం చాలా పవర్ఫుల్గా పడుతూ అద్భుతంగా కనిపిస్తుంది. నీటి శబ్దం చుట్టూ ఉన్న ప్రకృతిని అవన్నీ కలిపి ఒక లైవ్ మ్యాజిక్లా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే రంప వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. అంటే స్టార్టింగ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది, పైకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్, అలాగా 3 స్టెప్పులు ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో టెంపుల్ వాటర్ ఫాల్ ఉంటుంది, చూద్దాం. గైస్, మనం వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నాము, చూస్తున్నారు కదా. జలపాతం మీద పడే సూర్యకిరణాలు నీటిలో మెరుస్తూ కనిపించడం, ఇది ఒక సినిమాటిక్ షాట్ లా కనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా మంచిది. రాళ్ళు తడిగా ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా నడవండి. స్టార్టింగ్ లో ఒక చిన్న వాటర్ ఫాల్ చూసాం కదా, అది స్టార్టింగ్ వాటర్ ఫాల్. మెయిన్ వాటర్ ఫాల్ అనేది పైన ఉంటుంది. దీనికైతే మెట్ల మార్గం ఉండదు, పూర్తిగా నడుచుకుంటూ వెళ్ళాలి. అటు చూపించు ఒకసారి, అలా ఉంటుంది ప్లేస్. దాన్ని చూసుకుంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ప్లేస్ ని చూసుకుంటే మనం ఇక్కడ మార్గం ఉంటుంది, ఆ మార్గం గుండా వెళ్తే మనకు వాటర్ ఫాల్ అనేది తెలియద్ది. గైస్, అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసాం కదా, ట్రెక్కింగ్ చేసేది కొంచెం దూరం వచ్చేపాటికి ఇలా చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చల్లటి వాతావరణం ఉంటుంది.
గైస్ ఇప్పుడు నేనైతే 2 వాటర్ ఫాల్ దాటుకొని 3వ వాటర్ ఫాల్కి ఈ వే నుండి వెళ్తున్నాను. ఇదైతే చాలా రిస్కీగా ఉంది. వీడియో నచ్చినది లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటా. వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకుంటాం వాటర్ ఫాల్స్కి. కొంచెం ఎదరికెళ్ళి ఆ విజువల్స్ అనేది నీట్గా చూపిస్తాను. వాటర్ ఫాల్కి ఏమో కానీ నడవాలంటే ఆయాసం వచ్చేస్తుంది. వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి. వాటర్ తాగి ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. మొత్తం కొండ అనమాట. ఆ కొండని నడిచే మార్గం ఉంది, వల్ల మెట్లు కూడా లేవు, నడుచుకుంటా వెళ్ళాలి. ఎవరైతే ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారో, అడవిని ఆస్వాదించాలనుకున్నది ఈ వాటర్ ఫాల్ కంపల్సరీ రండి. అడ్వెంచర్ అండ్ ట్రెక్కింగ్ వాటర్ ఫాల్ అని చెప్పుకోవచ్చు ఈ వాటర్ ఫాల్ని. This pain you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. రంప వాటర్ ఫాల్స్ ఎవరైతే వస్తున్నారో దిమ్మ తిరిగి బొమ్మ కనపడిద్ది ఒకడికి. ఏంద్రే నాయన ఈ ట్రెక్కింగ్ ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళు రండి, అదిరిపోద్ది. మ్యాక్సిమం ట్రెక్కింగ్ ఇష్టం లేని వాళ్ళు అయితే ఫస్ట్ 2 వాటర్ ఫాల్ దగ్గర ఆగిపోండి. మామూలుగా లేదు అసలు. గైస్ వాటర్ ఫాల్కి దగ్గరలో ఉన్నాము. ఇంకా కొంచెం ట్రెక్కింగ్ చేస్తే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. గైస్ చాలా వరకు అయితే వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నాము. ఆయాసం అయితే బాగా వచ్చేస్తుంది. కొద్దిసేపు కూర్చొని మన ప్రయాణం మొదలు పెడదాం. కనిపిస్తుంది కదా, ఆ వే నుంచి మనం పైకి వచ్చాము. కొండ ఉంది మొత్తం. ఆ కొండ మొత్తం ఎక్కితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాం. మనం ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడు నేను ఎదురు చూస్తున్న వాటర్ ఫాల్ మన దగ్గరలో ఉంది. వాటర్ సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదా. వాటర్ అయితే చాలా అద్భుతంగా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉంది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. నేను ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. వాటర్ దగ్గర స్నానం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మొత్తం బండ్లు కదా, ఎక్కడానికి రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. చూసారా, ఎక్కడానికి రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. జారిపోయే అవకాశం ఉంటుంది. ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ అవుతుంటాయి.
గైస్ రంప వాటర్ ఫాల్స్ చూసారు కదా, చాలా చాలా అద్భుతంగా ఉంది. ట్రిక్కింగ్ అండ్ అడ్వెంచర్స్ ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఈ రంప వాటర్ ఫాల్స్ రండి, చాలా బాగుంటది. ట్రిక్కింగ్ ఎంత కష్టమో చూసారు కదా. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేయాలంటే మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ కి సపోర్ట్ చేయండి.